భారతదేశ చరిత్రలో ఒక శక్తివంతమైన మార్పులకు నాంది పలికిన కాలం. అదే మధ్యయుగ భారతదేశం. ఈ కాలంలో ఢిల్లీ నుండి దేశాన్ని పాలించిన శక్తివంతమైన సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానేట్. 1206 నుండి 1526 వరకు సాగిన ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలం భారతదేశంలో కొత్త పరిపాలనా విధానాలు, కొత్త సంస్కృతి, కొత్త నిర్మాణ శైలులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ కాలంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని పాలించారు. ఇది కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, సంస్కృతి, కళలు, భాషలు అన్నింటిపై ప్రభావం చూపిన యుగం. ఢిల్లీ సుల్తానేట్ ప్రారంభం 1206లో జరిగింది. దీనిని స్థాపించినవాడు కుతుబుద్దీన్ ఐబక్. అతను మొదట మహమ్మద్ ఘోరీ సేనాధిపతిగా ఉండేవాడు. మహమ్మద్ ఘోరీ మరణం తర్వాత అతను స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఎలా ప్రారంభమైంది? ఢిల్లీ సుల్తానేట్ను స్థాపించినవాడు కుతుబుద్దీన్ ఐబక్. అతను మొదట మహమ్మద్ ఘోరీ యొక్క సేనాధిపతి, జనరల్గా పనిచేశాడు. 1206లో మహమ్మద్ ఘోరీ మరణించిన తర్వాత అతని సామ్రాజ్యం విభజించబడింది. అప్పుడు కుతుబుద్దీన్ ఐబాక్ ఢిల్లీలో తన సొంత పాలనను ప్రకటించుకున్నాడు. ఎందుకు ముఖ్యమైనది? ఇది భారతదేశంలో ముస్లిం పాలనకు ఆరంభం. ఢిల్లీ కేంద్రంగా ఒక శక్తివంతమైన సామ్రాజ్యం ఏర్పడింది. తరువాతి 300 సంవత్సరాలకు పైగా భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. ముఖ్యమైన అంశం: ఢిల్లీ సుల్తానేట్ ప్రారంభంతో కొత్త పరిపాలనా విధానాలు వచ్చాయి. ఇస్లామిక్ సంస్కృతి భారతదేశంలో విస్తరించింది. నిర్మాణ కళలో కొత్త శైలి, ఆర్కిటెక్చర్ అభివృద్ధి చెందింది. మమలూక్ వంశం 1206–1290. స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ముఖ్య పాలకుడు ఇల్తుత్మిష్, రజియా సుల్తాన్. ఢిల్లీ సుల్తానేట్కు బలమైన పునాది వేసింది. పరిపాలన వ్యవస్థను స్థిరపరిచింది. ఖిల్జీ వంశం, ఖిల్జీ డైనాసిటీ 1290–1320. ముఖ్య పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీ. సైనిక విజయాలు, మార్కెట్ నియంత్రణలు, ధరల నియంత్రణ, దక్షిణ భారతంపై దండయాత్రలు. తుగ్లక్ వంశం, తుగ్లక్ డైనాసిటీ 1320–1414. ముఖ్య పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. కొత్త ప్రయోగాలు, కొన్ని విఫలమయ్యాయి. పరిపాలనలో మార్పులు. సయ్యిద్ వంశం, సయ్యిద్ డైనాసిటీ 1414–1451. స్థాపకుడు ఖిజర్ ఖాన్. బలహీన పాలన, తక్కువ ప్రభావం. లోధీ వంశం, లోధీ డైనాసిటీ 1451–1526. ముఖ్య పాలకుడు ఇబ్రహీం లోధీ. ఢిల్లీ సుల్తానేట్లో చివరి వంశం. 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో పరాజయం. 5 వంశాలు, 3 శతాబ్దాలు, ఒకే సామ్రాజ్యం. ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్లో కొందరి పాలకులు తమ ప్రత్యేకమైన పన్నులతో చరిత్రలో నిలిచిపోయారు. కుతుబుద్దీన్ ఐబక్ స్థాపకుడు. ఢిల్లీ సుల్తానేట్ను ప్రారంభించాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇల్తుత్మిష్ సామ్రాజ్యాన్ని బలపరిచినవాడు. సుల్తానేట్ను స్థిరంగా నిలబెట్టాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. రజియా సుల్తాన్ మొదటి మహిళా సుల్తాన్. ధైర్యం, నాయకత్వానికి ప్రసిద్ధి చెందింది. పురుషాధిక్య సమాజంలో పాలన చేసిన గొప్ప నాయకురాలు. అలావుద్దీన్ ఖిల్జీ శక్తివంతమైన పాలకుడు. మార్కెట్ ధరలను నియంత్రించాడు. సైన్యాన్ని బలపరిచాడు. దక్షిణ భారతంపై విజయాలు సాధించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వింత నిర్ణయాల పాలకుడు. రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చడానికి ప్రయత్నించాడు. కొత్త నాణేలు ప్రవేశపెట్టాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ప్రజాక్షేమ పాలకుడు. కాలువలు, ఆస్పత్రులు నిర్మించాడు. పన్నులను తగ్గించాడు. ఇబ్రహీం లోధీ చివరి సుల్తాన్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఓడిపోయాడు. ఢిల్లీ సుల్తానేట్ ముగిసింది. ఈ పాలకులు తమ విధానాలు, యుద్ధాలు, సంస్కరణలతో చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్య నిర్మాణాలు. కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభం కుతుబుద్దీన్ ఐబక్. పూర్తి ఇల్తుత్మిష్. ప్రపంచంలోనే ఎత్తైన ఇటుక మినారల్లో ఒకటి. ఇస్లామిక్ శైలిలో అద్భుత నిర్మాణం. కోవత్ ఉల్ ఇస్లాం మస్కీ ఢిల్లీలోని మొదటి మసీదు. హిందూ దేవాలయ శైలితో నిర్మాణం ప్రభావం. అలై దర్వాజా నిర్మించినవాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఆర్చ్ మరియు గుమ్మటం శైలిలో నిర్మాణం. నిర్మాణ శైలి లక్షణాలు. గుమ్మటాలు, ఆర్చులు, మినార్లు, కేలిగ్రఫీ. కళలు, సంస్కృతి. ఫార్సీ సంస్కృత ప్రభావం పెరిగింది. ఉర్దూ భాష అభివృద్ధి చెందింది. సంగీతం, కవిత్వం అభివృద్ధి చెందాయి. పరిపాలనా వ్యవస్థ. సుల్తాన్ రాజ్యానికి ప్రధానాధికారి. అన్ని నిర్ణయాలు సుల్తాన్ చేతుల్లోనే ఉండేవి. ముఖ్య అధికారులు. వజీర్ ఆర్థిక వ్యవహారాలు చూసేవాడు. దివాన్-ఈ-ఆరీస్ సైన్యం బాధ్యత చూసేవాడు.
దివానీ ఇన్షా రాజ్యపత్రాలు చూసేవాడు. సైన్యం, శక్తివంతమైన సైన్యం, గుర్రపదలాలు ముఖ్యంగా ఉపయోగించారు. అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాన్ని మరింత బలపరిచాడు. ఆర్థిక వ్యవస్థ, పన్నులు, భూమి పన్ను ప్రధాన ఆదాయం. రైతులు తమ పంటలో భాగాన్ని పన్నుగా చెల్లించేవాళ్ళు. మార్కెట్ నియంత్రణ, అలావుద్దీన్ ఖిల్జీ ధరలను నియంత్రించాడు. వస్తువుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాడు. నాణేలు, బంగారం, వెండి నాణాలు వాడారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టాడు, కానీ విఫలమైంది. వ్యవసాయం ప్రధాన వృత్తి. కాల్వలు, నీటి వనరులు అభివృద్ధి చేశారు. బలమైన పరిపాలన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థల వల్ల ఢిల్లీ సుల్తానేట్ చాలా కాలం నిలిచింది. శక్తివంతమైన పరిపాలన, కట్టుదిట్టమైన ఆర్థిక వ్యవస్థ, ఇదే ఢిల్లీ సుల్తానేట్ విజయ రహస్యం. సుమారు 300 సంవత్సరాల పాటు కొనసాగిన ఢిల్లీ సుల్తానేట్ చివరకు ఒక యుద్ధంతో ముగిసింది. ఢిల్లీ సుల్తానేట్ చివరి వంశం లోధీ వంశం. చివరి సుల్తాన్ ఇబ్రహీం లోధీ. 1526లో జరిగిన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపాట్ ఈ చరిత్రలో కీలక మలుపు. యుద్ధం వివరాలు: ఒకవైపు ఇబ్రహీం లోధీ, మరోవైపు బాబర్ తన ఆధునిక ఆయుధాలు, తుపాకులు, గోళాలు ఉపయోగించాడు. ఇబ్రహీం లోధీ సైన్యం భారీగా ఉన్నా సాంకేతికంగా వెనుకబడి ఉంది. ఇబ్రహీం లోధీ యుద్ధంలో మరణించాడు. ఢిల్లీ సుల్తానేట్ పూర్తిగా ముగిసింది. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. ముఖ్య విషయం: ఢిల్లీ సుల్తానేట్ ముగింపు అంటే నూతన యుగం ప్రారంభం. అదే మొఘల్ యుగానికి నాంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్తో చెప్పండి.